ఇవిగో ఇవి కూడా తీసుకో. వీటికి ఎంత డబ్బులు ఇస్తావు? ముందే సామాన్లేంటో చూడనివయ్యా, తర్వాత ఎంత వస్తుందో చెప్తాను. ఇదేమిటి? అరే దీని సంగతి వదిలేయ్. ఇది సముద్రం డాకు కెప్టెన్ క్రూక్ దూరదర్శన్. ఇది చాలా విలువైంది. ప్లీజ్ అది నాకివ్వా ప్లీజ్. ఇది నీకు ఇస్తే దీనికి బదులుగా ఏమిస్తావా? డబ్బులైతే నా దగ్గర లేవు, కానీ ఆ వస్తువుకు బదులుగా నీకెన్ని సామాన్లు కావాలన్నా తీసుకో. అలా అయితే ఇవేమీ సరిపోవు, ఇంకా సామాన్లు పట్టండి. ఇది కూడా తీసుకో. నువ్వు ఆ దూరదర్శన్ మోజులో ఇల్లంతా లూటీ చేసేసావు కదా, ఒక్క సామానైనా మిగిల్చావా? అన్నీ ఇచ్చేసావు. ఇంకా 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 సామాన్లు తీసుకురండి, ఇంకా సామాన్లు తీసుకురండి. ఇంకా సామాన్లు కావాలా? తీసుకో తీసుకో, ఇస్తాను, తీసుకో తీసుకో తీసుకో. ఏయ్ ఎక్కడికి ఎలా పారిపోతున్నావు? ఇదిగో ఇక్కడ ఒకటి వదిలేసావు, తీసుకువెళ్ళు. మోటు వాడు నిన్ను పిచ్చివాణ్ణి చేశాడు. కాపాడండి, నన్ను బయటికి తీయండి. పతులు ఇందులో ఎవరో ఉన్నారు. కాపాడండి. ఆశ్చర్యంగా ఉంది, దీని లోపల డాకు కనిపిస్తున్నాడేంటి? ఏదో సీక్రెట్ ఉంది. నాకేవు, నన్ను చూడండి. నాకేవు, నన్ను చూడండి. మీరు ఇంటి చుట్టూ గింగరాలు తిరగడం అయిపోయిందంటే చెప్పండి, నాకు మీతో కాస్త మాట్లాడే పనుంది. పని గురించి మాట్లాడతారా? ఓ అంటే దాని అర్థం మేము ఏ పని చేయమంటే ఆ పని మీరు చేస్తారా? నా పేరు కెప్టెన్ హుక్. నేను సముద్రంలో పయనించే డాకుని, మా షిప్ కి కెప్టెన్ని. నేనెప్పుడు పని చెయ్యను, చేయిస్తాను. దూరదర్శన్ నుంచి మేము నేను బయటికి తీసామన్న విషయం నువ్వు మర్చిపోకు. మేము నీకు నాయకులం. నేను డాకునన్న విషయం మీరు మర్చిపోతున్నారు. నేనేమి అల్లావుద్దీన్ దీపాని కాను, మీ ఆజ్ఞని శిరస వహించడానికి. త్వరగా చెప్పండి, ఖజానా ఎక్కడుంది? నేను నిధి నిక్షేపాల్ని లూటీ చేయాలనుకుంటున్నాను. బంగారం, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు అవన్నీ నా సొంతం. ఖజానా జ్యువెలరీ షాప్ లో ఉంటుంది. ఆ జ్యువెలరీ షాపు పురుపురి నగరం చౌరస్తాలో ఉంది కదా. మోటు త్వరగా ఏదోటి చెయ్యి, వాడు జ్యువెలరీ షాప్ లూటీ చేస్తాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, పద వెళ్ళి ఇన్స్పెక్టర్ చింగం గారికి రిపోర్ట్ చేద్దాం. త్వరగా పదండి సార్, ఆ డాకు జ్యువెలరీ షాప్ లూటీ చేయడానికి వెళ్ళాడు. నువ్వేం దిగులు పడకు, నేను ఇన్స్పెక్టర్ చింగాండి. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను ఇప్పుడే వాడిని పట్టుకుని జైలు ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. ఇన్స్పెక్టర్ చింగం గారు, ఈయన సీ పైరేట్ కెప్టెన్ క్రూక్. కెప్టెన్ క్రూక్ గారు, ఈయన ఇన్స్పెక్టర్ చింగం గారు. చాలా ధైర్యస్తులు. ఓ అంటే మీరు చట్టాన్ని రక్షించేవారా? అయితే రండి,
మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు ఆగు, అలా చెయ్యకు. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఇలాంటి డైలాగులు నేను ఎన్నో సార్లు విన్నాను. మోటు, నువ్వు అతని దృష్టిని మళ్లించు. నేను డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళొస్తాను. అతనే మన దృష్టిని మరలుస్తున్నాడు. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఐడియా సర్జీ. లగాయత్తు, నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఇంతవరకు సముద్ర డాక్కుల్ని చూడనే లేదు. నేను అతన్ని దూరం నుంచి డాక్కుని చూస్తాను, కానీ కళ్ళ ముందుకు మాత్రం ఆ రాను. దేవుడి మీద ఒట్టు, అతన్ని ఎలాగైనా నా టైం మిషన్ లోకి తీసుకురండి చాలు. అప్పుడు నేను ఎలాగోలా అతన్ని వెనక్కి పంపించేస్తాను. కానీ అతన్ని టైం మిషన్ లోకి ఎలా తీసుకురావాలి? ఐడియా సజ్జీ. టైం మిషన్ లోకి అతనంతట అతనే వస్తాడు, చూడండి. అరెరెరెరే, ఏం జరుగుతోంది? నా బంగారు ఆభరణాలు. ఒకవేళ నేను ఈ ఆభరణాలన్నీ తీసుకుంటే మీకు ఎవరికి ఏ అభ్యంతరం లేదుగా. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. పోలీసు బలగం నిన్ను నలువైపుల నుంచి చుట్టుముట్టింది. అమ్మా, నా లాఠీ నన్నే కొడుతోంది. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యా, అమ్మా, బాబాయ్, ఏ లాటి, చెంగం గారి మీద ఒట్టు. నువ్వు వెంటనే ఆగిపో. అమ్మా, చెంగం గారు త్వరగా పోనేవ్వండి. వేగంగా, ఇంకా వేగంగా. అయ్యా, యాహూ! ఈ ఆట భలే మజాగా ఉంది. వెనక్కి తిరిగి పారిపోండి. వెళ్ళండి. యా! యా! అయ్యమ్మా. ఖజానా, కాఫర్ ఖజానా. వెళ్తాను, దోచుకొచ్చేస్తాను. డబ్బు, దస్కం, వజ్రాలు, రత్నాలు. వావ్ వావ్. అరే డాక్టర్ జట్కా పెద్దన్నయ్య, మీరు బ్యాంక్ ఎప్పుడు తెరిచారు? నాకు తినడానికి సమోసాలు కూడా లేకుండా అల్లాడుతున్నాను. మీరు కొత్త కొత్త బ్యాంకులు పెట్టుకుంటున్నారా? ఇదేనా స్నేహధర్మం? ఎందుకు నువ్వు నా నోరు మించాలని చూస్తున్నావు? నువ్వు నాకు ఎంత మంచి స్నేహితుడివి, అయినా నువ్వు నాకు చెప్పకుండా బ్యాంకు తెరుస్తావా? ఇక్కడ ముత్యాలు, రత్నాలు రాసులు పోసుకుంటూ ఉంటే నా ఇంట్లో ఒక్క పైసా కూడా లేదు. త్వరగా చెప్పండి. డబ్బు, దస్కం, వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి. ఖజానా, కాఫర్ ఖజానా. వెళ్ళి దోచుకుంటారు. డబ్బు, దస్కం, వజ్రాలు, వైడూర్యాలు. యాహూ! దొంగ వెళ్ళిపోయాడు. భలే పదులు, భలే భలే మంచి ఐడియా వేశావు. ఇప్పుడు ఈ మిషన్ ఒక బటన్ నొక్కితేనే ఇంత గొడవ జరిగింది. ఆ దొంగ చేతులు ముడుచుకుని పారిపోయాడు. ఇందులో ఉన్న బటన్లన్నీ నొక్కితే ఏం జరుగుతుందో? అరే మోటు, ఏం నువ్వు చేస్తున్న పని? టైం మిషన్ వెనక్కి తిప్పుతున్నావు. ఆపు, అరే ఆపు. వావ్! మీరు భలే వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు.
ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. నేను నా షిప్పులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను. నా స్నేహితులు తెచ్చాను. రండి అందరూ త్వరగా బయటకు రండి. ఎంతమందా? జెంటిల్మెన్, నా సహోదరులని పరిచయం చేస్తాను. ఇతను కెప్టెన్ రూక్, ఇతను కెప్టెన్ షూక్. ఇంకా ఉన్నారు. నా షిప్ లో ఉన్న వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను.